నేరం చేసిన ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన జైలు అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. నేరం చేసి జైలుకు వెళ్లిన వారికి రాచ మర్యాదలు లభిస్తున్నాయి. దీనికి నెల్లూరు సెంట్రల్ జైలు కేంద్రంగా మారింది. డబ్బులు ఇస్తే జైలు కూడా స్టార్ హోటల్ సౌకర్యాలతో రాచ మర్యాదలు అందుతున్నాయి అనే ఆరోపణలను నిజం చేస్తున్న సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. రిమాండ్ ఖైదీల నుంచి మద్యం మనీ తీసుకుంటున్న జైలు అధికారుల లంచగొండి వ్యవహారం ఆడియో రికార్డు రూపంలో బట్టబయలైంది. నేరం చేసి రిమాండ్ ఖైదీగా వచ్చిన ఒక వ్యక్తి వద్ద జైలు అధికారులు అవినీతికి పాల్పడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేరం చేసిన ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన జైలు అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. నేరం చేసి జైలుకు వెళ్లిన వారికి రాచ మర్యాదలు లభిస్తున్నాయి. దీనికి నెల్లూరు సెంట్రల్ జైలు కేంద్రంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, అక్కడ ఏం జరుగుతోంది? ఇలా నెల్లూరు సెంట్రల్ జైల్లో జరుగుతున్న కొన్ని అవినీతి అక్రమ వ్యవహారాలు తాజాగా వెలుగు చూశాయి. ముఖ్యంగా జిల్లా జైలు సూపరింటెండెంట్ గా ఉన్నట్టు స్థాయి అధికారి పైన ఈ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు, వాయిస్ రికార్డులు కూడా బయటకు వచ్చాయి. సూలూరుపేటకి సంబంధించినటువంటి ఒక రిమాండ్ ఖైదీని ఆయనకి సకల మర్యాదలు చేసేందుకు కొంత డబ్బులు తీసుకున్నారని ఫోన్ పే నంబర్తో సహా మొత్తం అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ పైన గతంలో ఆయన రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఆయన పైన కూడా కొన్ని చర్యలు తీసుకున్నది. ఆ చర్యలు తీసుకుని ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా కూడా కొన్ని ఆరోపణలతో బయట పక్కన పెట్టిన తర్వాత కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఆయన మళ్ళీ దగ్గర తీసుకుని ఇక్కడ నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు కూడా ఆయన్ని పంపించడం కూడా జరిగింది. ఆయన పేరు శ్రీరామ్ రాజారావు అనేటటువంటి పేరు అయితే ఉంది. అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ ఆడియో రికార్డుల్లో ఉన్నటువంటి వాయిస్ ఆయిందా కాదనే విషయం మీద కూడా ఇంకా స్పష్టంగా తెలియటం లేదు. మొత్తం మీద జైల్లో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమ వ్యవహారాలు మాత్రం ఇందులో స్పష్టంగా కూడా బయటకు కూడా వచ్చినాయి. దీనిపైన ఇప్పటికే ఈ వ్యవహారం మొత్తం కూడా ఆడియో రికార్డు మొత్తం కూడా రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు, జైలు ఉన్నతాధికారులకు కూడా వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా జైల్లో డబ్బులు ఇస్తే ఏమైనా చేయొచ్చు, ఎలాంటి వారికి సకల సౌకర్యాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఈ తాజా సంఘటనతో కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు ముఖ్యంగా పెద్ద అంటే ఇప్పుడు పల్నాడులో జరిగిన విషయంలో కానివ్వండి, అలాగే అనంతపురం జరిగిన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగినటువంటి గొడవల విషయంలో కానివ్వండి, అలాగే రాజమండ్రి ఏరియాలో జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించి రాజకీయ కక్షలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటీవల నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో జిల్లా జైల్లో ఇలాంటి కార్యక్రమాలు అంటే డబ్బులు ఇస్తే ఎలాంటి ఎవరికైనా కానీ రాత మర్యాదలు జరుగుతాయి. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలకు ఉండాల్సినటువంటి సౌకర్యాలు అడ్మిషన్ దాంట్లో కూడా చేర్చుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ వాయిస్ రికార్డుల్లో కూడా చర్చలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక పెద్ద గ్యాంగ్ కూడా దీని వెనక నడుస్తున్నట్టుగా కూడా వారి ద్వారానే ఈ ఆర్థిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టుగా కూడా ఆడియో రికార్డుల్లో కొంత ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తెలుస్తుంది. మొత్తంగా రేపు రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి సమయంలో అన్ని జిల్లా జైల్లో కొంత వాళ్ళందరినీ కూడా కొందరిని క్షమాభిక్ష పెట్టేటటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇది రాష్ట్ర స్థాయిలో జైలు అధికారుల పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.